హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సింపుల్గా చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. చికెన్ బిర్యానీ కోసం ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, మసాలాలు, పుదీనా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ వేడయ్యాక సరిపడా ఆయిల్ వేసుకొని ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మన స్టవ్ సిమ్లో ఉంచుకొని చేసుకోవాలి. హై ఫ్లేమ్లో గ్యాస్ పెట్టి వేయించుకుంటే ఆనియన్స్ మాడిపోతాయి. బిర్యానీలోకి వాడినప్పుడు అవి అంత టేస్టీగా రావు. కాబట్టి ప్రాసెస్ మొత్తం గ్యాస్ సిమ్లో ఉంచుకొని చేసుకోవాలి. ఇలా మధ్యలో 1 మినిట్కి ఒకసారి మనం కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఆనియన్స్ని తీసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. నేను బిర్యానీ కోసం 1/2 కేజీ చికెన్ అనేది తీసుకున్నాను. 1/2 కేజీ చికెన్లోకి ఉప్పు, కారం, పెరుగు, ఆయిల్, పుదీనా, పచ్చిమిర్చి, లవంగాలు, యాలకులు అన్నీ వేసుకొని బాగా కలుపుకున్నాను. యాక్చువల్ నాకు ఈ అన్ని మసాలాలు వేసిన వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. సో అందుకోసమే అన్నీ చెప్తున్నాను. అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అన్నీ కలుపుకున్నాక కొంచెం అల్లం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాక దీనిపైన మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి 10 మినిట్స్ ఉడికించుకోవాలి. 10 మినిట్స్ కంటే ఎక్కువగా ఉడికించుకోకూడదు. అంతకంటే ఎక్కువ ఉడికించుకుంటే చికెన్ బాగా మెత్తగా అయిపోయి బిర్యానీ అంత టేస్టీగా రాదు. సో 10 మినిట్స్ మాత్రం ఉడికించుకోవాలి. దీంట్లోకి మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి వదిలేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ అనేది పక్కన పెట్టుకోవాలి. సో తర్వాత మళ్ళీ మనము ఇంకా ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న బౌల్ ఉంటుంది కదా, అదే రైస్ కోసం వాడుతున్నాను నేను. చూడండి, ఇందులో ఈ ప్యాన్ వేడయ్యాక దీంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇందులో బిర్యానీ ఆకు వేసుకొని బాగా వేయించుకోవాలి. బిర్యానీ ఆకు వేగాక ఇందులో పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ మనము ఆనియన్స్ వేయించుకున్న ప్యానే వాడుతున్నాం కాబట్టి ఆనియన్స్ ఎక్కువగా మాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా మధ్యలో కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇందులోకి పుదీనా, బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, సాజీరా, జాజాకు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అన్నీ వేగాక ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 1/2 కేజీ చికెన్కి 3/4 వంతు బిర్యానీ రైస్ తీసుకున్నాను, అంటే బాస్మతి రైస్ తీసుకున్నాను. సో దానికి నేను కొంచెం ఎక్కువగానే వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. సో ఉప్పు నేను ఫస్ట్ వేయలేదు, వాటర్లో వేసాను. ఎందుకంటే మరుగుతున్నప్పుడు చాలా బాగా కలుస్తాయి కాబట్టి ఇందులోకి ఇంకా వాటర్ బాయిల్ అయ్యాక రైస్ యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ అనేది మొత్తం యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వదిలేస్తే మనకి 90% ఉడుకుతుంది. ఆ 90% ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న చికెన్ ఉంటుంది కదా, అంటే ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, దాంట్లోకి ఈ రైస్ మొత్తం యాడ్ చేసుకోవాలి. రైస్లో కొంచెం వాటర్ ఉన్నట్టుగా మీకు ఏమైనా అనిపిస్తే వాటర్ అనేది మొత్తం అంపేసుకొని వాటర్ మొత్తం పోయాక ఈ రైస్ని దీనిపైన మొత్తం చికెన్ పైన వేసుకోవాలి. చికెన్ పైన మొత్తం వేసుకున్నాక దీంట్లోకి పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేసుకోవాలి. ఇలా మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకొని దీనిపైన ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం అండి. సో నా దగ్గర ఉంది కాబట్టి నేను వాడుతున్నాను. ఫుడ్ కలర్ వేయడం వల్ల బిర్యానీ కలర్ఫుల్గా కనిపిస్తుంది అంతే, వేరే అయితే ఏమి ఉండదండి. సో అది ఆప్షనల్, మీకు నచ్చితే వాడుకోవచ్చు, లేదంటే లేదండి. ఇంకా ఇవన్నీ వేసుకున్నాక దీనిపైన మూత పెట్టుకొని ఇంకా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఈ బౌల్ అనేది పెట్టుకొని మనము ఆవిరి బయటికి పోకుండా మనము ఏదైనా బరువుగా ఉంది దీనిపైన పెట్టేసేయాలి. అప్పుడు ఆవిరి బయటికి పోకుండా చాలా బాగా ఉడుకుతుంది. సో ఈ బరువు పెట్టుకున్నాక గ్యాస్ సిమ్లో పెట్టుకొని 10 to 15 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక 5 మినిట్స్ వదిలేసి తర్వాత దించుకుంటే బిర్యానీ రెడీ అండి. దీన్ని మజ్జిగతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్. బై బాయ్.